గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిరంజీవి మోహన్ బాబు మిత్రుల శత్రువుల వాళ్ళిద్దరూ పోటాపోటీగా ఎలా ఉండేది, చిరంజీవి గారిది మోహన్ బాబు గారిది? అదే వస్తున్నాం. అందులో ఒక సీన్లో ఏంటంటే రాధికని మోహన్ బాబు రేప్ అటెంప్ట్ చేస్తాడు. ఓకే. ఒక చెట్టు, ఆ చెట్టు దగ్గర రాధిక గారు ఉంటారు. ఈయన వచ్చి రేప్ అటెంప్ట్ చేస్తాడు. చిరంజీవి గారు వచ్చి కాపాడటం అనేది సీన్ జరుగుతుంది అనమాట. సో ఈ రేప్ అటెంప్ట్ చేసేటప్పుడు ఈయన గట్టిగా పట్టుకున్నాడు మోహన్ బాబు వెళ్ళి. పట్టుకునేసరికి ఆవిడేమో జారిపోయింది. జారిపోయేసరికి ఈ శారీ అప్పర్ క్లాత్ ఏమో మీదకి వచ్చేసింది, ఈవిడ జారిపోయింది. జారిపోయేసరికి ఏమో మరి రాంగ్ హ్యాండిల్ మొత్తానికి జారిపోయి అమ్మో అని చెప్పి ఆవిడ కూలబడిపోయింది. కూలబడిపోయేసరికి క్రాంతి గారేమో కట్ అని గట్టిగా అరిచాడు. గట్టిగా అరిచేసరికి కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తలకోన ఫారెస్ట్లో ఒక 10 నిమిషాలు సైలెన్స్, అంటే మౌనము గరీభవించింది అనమాట. ఈయన హ్యాండిల్ చేయటంలో ఏదో పొరపాటు జరిగింది, ఆవిడేమో జారిపోయింది, టైమింగ్ మిస్ అయింది. సో మోహన్ బాబు కావాలని ఆవిడని ఏదో చేశాడని క్రాంతి గారికి ఈయన అనుకున్న ఇదనమాట. ఓకే. అందుకోసం కట్ అన్నాడు. అప్పటికేంటి రాధిక న్యాయం కావాలి అయిపోయింది. రాధికకి ఈయన అడ్వైస్ చేస్తున్నాడు, తెలుగులో సినిమాలకి ఈవెన్ని రికమెండ్ చేయటం. క్రాంతి గారు పలానా వాళ్ళ సినిమాలు చెయ్యి, పలానా సినిమా వద్దు, నువ్వు మంచి హీరోయిన్ అవుతావు, నీకు మంచి మార్కెట్ వస్తుంది, అది ఇదని చెప్తూ ఆవిడని గైడ్ చేస్తున్నాడు ఆయన. సో ఆ ఇంట్రెస్ట్తో ఈయనేమో మోహన్ బాబు మీద కోపం తెచ్చుకొని కట్ అది ఇది అన్నాడు. అనేసరికి ఆ కీచురాళ్ళ సౌండ్ తప్పిస్తాడు, ఏదో చిన్న చిన్న పక్షుల శబ్దం ఉంటే తప్ప అంతా పల్మల్ అయిపోయి సైలెన్స్ అనమాట. అయిపోయిన తర్వాత మోహన్ రావు నన్ను పక్కకి పిలిచి, ఏంద్రా ఏదో కొంపలు మూగిపోయినట్టు, ఏంటి కాంతి కుమార్ అంత సీరియస్ అయిపోతాడు అని నాతో అంటాడు. మాకు బాగా ఫ్రెండ్షిప్ కదా. సరే, నేను ఐఎమ్ క్రాంతి గారి మనిషి లేను. ఇప్పుడు ప్రొడ్యూసరు ఉండేటప్పుడు అతని వైపు మనం ఉండాలి కదా. ఇది ఈ టెన్షన్ పెడతాడు. మొత్తానికి ఏదో కొంత అయిపోయిన తర్వాత ఆ టీలు గీళ్ళు తాగిన తర్వాత కోదండరావు రెడ్డి గారు వచ్చి చిరంజీవి గారి దగ్గరికి వచ్చి షూటింగ్ చేద్దామన్నట్టు నేను రెడీ అన్నారు చిరంజీవి గారు. సో షూటింగ్ ఏదో చేసాం. చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి పొరపచ్చాలు లోపల ఏమున్నాయో మనకి తెలియదు, కానీ అంత పొరపచ్చాలు ఉన్నా అని కూడా మనం అనుకోలేము. ఇది ఏంటంటే పూలు స్పర్ధను విద్యనందే వైరములు వాణిజ్యమందే అన్నట్టు ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్ ఇదనమాట. నువ్వు బాగా యాక్ట్ చేస్తావా, నేను బాగా యాక్ట్ చేస్తానా అనేటటువంటి ఆ ప్రొఫెషన్లో కాంపిటీషన్ స్పిరిట్ ఉంటుంది కదా. సో మొత్తానికి ఆ స్పిరిట్తోనే చేశారు. మేము కూడా చాలా జాగ్రత్తగా మోహన్ బాబు గారిని ఎట్టా చూడాలి అలాగే చూసాం, చిరంజీవి గారిని ఎట్టగా చూడాలి అలాగే చూసాం. అయితే చిరంజీవి అంటే క్రాంతి గారికి ఒక ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు కదా. ప్రాణం ఖరీదులో చిరంజీవి గారిని పెట్టి, ప్రాణం ఖరీదు కదా ఫస్ట్ రిలీజ్ అయినటువంటి సినిమా, డెఫినెట్గా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మొత్తానికి సినిమా ఫినిష్ చేశారండి. సినిమా ఫినిష్ చేసిన తర్వాత ఇంకా ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా జరుగుతుంది. సో అంతా అయిపోయింది. ఆర్ఆర్ కూడా అయిపోయింది. ఆర్ఆర్ ఇంకా అయిపోయింది. తర్వాత టైటిల్స్ యాడ్ చేయాలి. ఓకే. టైటిల్స్ మీద బీజేఎంస్ యాడ్ చేయాలి. టైటిల్స్ రాయాల్సినటువంటి స్టేజ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను ఒకసారి క్రాంతి గారి ఆఫీస్కి వెళ్ళేసరికి, ఏంటి అన్నిసార్లు ఫోన్ చేశాడు అని అన్నాడు. ఎవరు సార్ అన్న? మీ ఫ్రెండ్ మోహన్ బాబు అని అన్నాడు. అంటే నాకు తెలియదండి అన్న. ఏంటో వెళ్ళే కనుక్కో అని అన్నాడు. అంటే మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళాను. వెళితే రాలే కూర్చోని అన్నాను. టైటిల్స్ రాసామని అన్నాడు. టైటిల్స్ ఇంకా రాలేదండి, రాస్తాం. చిరంజీవి కన్నా నేను సీనియర్
నా పేరు ముందు వేయాలి, నా పేరు ముందు వేసిన తర్వాత చిరంజీవి పేరు వేయాలి అని అన్నాడు. సో అలాగే చెప్తానండి క్రాంతి గారితో. క్రాంతి గారితో చెప్పడం ఏంటి, టైటిల్స్ రాసేది ఎవడు, నువ్వే కదా కోడైరెక్టర్గా, నువ్వు అప్పుడు అసోసియేట్ అనేవాడు, నువ్వే కదా అసోసియేట్, నువ్వే కదా టైటిల్స్ రాసేది. నేనే రాస్తాను కాబట్టి నువ్వే రాయి, నా పేరు ముందు రాయి, తర్వాత చిరంజీవి పేరు రాయి అని అన్నాడు. సరే మరి ప్రొడ్యూసర్ గారితో చెప్పాలి కదండి అని అంట. చెప్పి నా పేరు ముందు రాయి అని అన్నాడు. సరే నేను వచ్చాను. ఏంటంటే ఎందుకు పిలిచాడు నిన్ను అంటున్నాడు ఈయన. సో విషయం చెప్పాను. ఏంటి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా అంతా తీసి వాడి ఇష్టం వచ్చినట్టు టైటిల్స్ రాస్తాము మేము అంటాడు ఈయన క్రాంతి గారు. ఆయనకి కోపం ఎక్కువే. ఆయనకి కోపము బీపీ ఎప్పుడు కళ్ళు ఎర్రగా చింతనిప్పులా ఉంటాయి. చిరంజీవి గారికి కూడా క్రాంతి కుమార్ గారిని కలవటానికి వస్తే నెమ్మదిగా మా దగ్గరికి వచ్చి, క్రాంతి గారు ఉన్నారా, మూడు బాగానే ఉందా ఓకే అంటే చిరంజీవి గారిని చాలా ప్రేమగా అభిమానంగా చూసేవాడు క్రాంతి కుమార్, నో డౌట్. సరే ఏంటంటే లేదండి ఇలాగ తన పేరు, నేను సీనియర్ని చిరంజీవి కన్నా, నా పేరు ముందు వేయాలి అని అన్నాడు. నువ్వేం చెప్పావు? నేనేం చెప్తానండి, ఆ విషయం మీతో చెప్తానని చెప్పాను నేను. అయితే రాస్తావా టైటిల్స్? అదే మరి మీరు ఎలా రాయమంటారో ఏంటో అని అంటారు. వాడి పేరు ముందే ఎలా నేనేం మాట్లాడలా. సరే రేపు ఆలోచిద్దాంలే టైటిల్స్, మిగతా టైటిల్స్ రాసి, వాళ్ళిద్దరి పేర్లు వదిలేసి మిగతా టైటిల్స్ రాసి అని అన్నాడు ఆయన. అనేసరికి ఆ రోజు రాసేసి ఆ నెక్స్ట్ డే వెళితే ఆ రాత్రంతా ఆయన 12-1 గంట వరకు నిద్రపోకుండా ఆలోచిస్తున్నాడంట. ఆఫీసులో బాగా చెప్పాడు మాకు. సరే వెళ్ళా. ఏం ఆలోచించావు టైటిల్స్ అని అన్నాడు. మీరు ఎలా చెప్తారో, మీరేం చెప్తారో అని అన్నాడు. అంటే వాడి పేరే ముందే, మోహన్ బాబు పేరే ముందే వేయాలా అని అన్నాడు. మరి సీనియర్ కదండి, అతని పేరు ముందు వేయాలని ఎవరికైనా ఉంటుంది కదండి అని అన్నా. సరే వాడి పేరు ముందు రాసేయాలి అన్నాడు. మరి చిరంజీవి గారి పేరు అని అన్నా. అప్పుడు క్రాంతి గారు చెప్పారనమాట, టైటిల్స్ అన్నీ రాసేసిన తర్వాత లాస్ట్ కార్డు చిరంజీవి చేద్దాం, అబవ్ ఆల్ అవర్ చిరంజీవి అని వేద్దాం అన్నాడు. చాలా బాగుంది సార్ ఇది అని అన్నాడు. అలాగే వేసాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.